నమస్తే. గాల్లో గల్లంతైన విమానం ఆ తర్వాత ఏమైందంటే ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా రేడార్ నుంచి మాయమైతే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. 125 మంది ప్రయాణికులు సముద్రం మీదుగా ప్రయాణం. అంతలోనే రేడార్ నుంచి విమానం అదృశ్యం. అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కానీ చివరకు ఏం జరిగిందంటే రష్యాకు చెందిన స్మార్టావియా సంస్థకు చెందిన బోయింగ్ 737-800 విమానం బుధవారం సాయంత్రం సోచి నగరం నుంచి అర్ఖాగెల్స్కు బయలుదేరింది. 125 మంది ప్రయాణికులు, 5 సిబ్బంది ఎంతో సంతోషంగా ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కానీ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సముద్రం మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. విమానంలో ఏదో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు వెంటనే ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్కు అత్యవసర సంకేతాలు పంపారు. ఆ క్షణమే రేడార్ స్క్రీన్ల నుంచి ఆ విమానం మాయమైపోయింది. రేడార్ నుంచి విమానం మాయమైందంటే అది ఎక్కడో కూలిపోయి ఉంటుందని అధికారులందరూ తీవ్ర ఆందోళన చెందారు. కానీ ఆ సమయంలో పైలట్లు చూపిన చొరవ నిజంగా అద్భుతం. రేడార్ కనెక్షన్ లేకపోయినా ఏ మాత్రం తడబడకుండా విమానాన్ని చాకచక్యంగా సోచి విమానాశ్రయం వైపు మళ్లించారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో ఎంతో అనుభవంతో విమానాన్ని సురక్షితంగా రన్వేపై ల్యాండ్ చేశారు. విమానం కిందకి దిగ్గానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులకు కానీ సిబ్బందికి కానీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ క్షేమంగా ఉన్నారు. విమానం ఇంజిన్లో అకస్మాత్తుగా తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు గుర్తించారు. ఏది ఏమైనా పైలట్ల సకాలంలో స్పందన వల్లే 130 మంది ప్రాణాలు సురక్షితంగా దక్కాయి. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఇలా రేడార్ కనెక్షన్ పోయిన తర్వాత క్షేమంగా ల్యాండ్ అవ్వడం చాలా అరుదైన విషయం. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.